హరే కృష్ణ. ముందుగా భక్తులందరికీ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. మనమందరం ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ విజయదశమి. ఈ విజయదశమి రావణాసురుడిపై శ్రీరామచంద్రుని విజయానికి, అలాగే మహిషాసురుడిపై దుర్గాదేవి విజయానికి నిదర్శనం. ఈ రోజు మనం ఈ వీడియోలో దుర్గాదేవి ఎవరు, ఆ తల్లికి ఎన్ని పేర్లున్నాయి, శ్రీకృష్ణ అవతారంలో దుర్గాదేవి పాత్ర ఏమిటి, దుర్గాదేవిని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఆ దుర్గాదేవి ఒక కృష్ణ భక్తుణ్ణి నరబలి కాకుండా ఎలా కాపాడారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో శ్రీకృష్ణావతారం గురించి వివరంగా ఉంది. విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు ఆ దశమ స్కందం ఒక సారాంశాన్ని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలో మనందరికీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణుడు పుట్టక ముందు దేవకి వసుదేవులకు పుట్టిన 6 పుత్రులను కంసుడు చంపేస్తారు. అప్పుడు దేవకి గర్భంలోకి 7వ సంతానంగా శ్రీకృష్ణుని స్వాంశ రూపమైన అనంతశేషుడు ప్రవేశిస్తారు. అప్పుడు కృష్ణుడు తన యోగమాయా శక్తిని ఈ విధంగా ఆదేశిస్తారు: నువ్వు దేవకి గర్భంలో ఉన్న అనంతశేషుని రోహిణి గర్భానికి మార్చు, తరువాత నువ్వు యశోద గర్భం నుంచి జన్మించు, నేను దేవకి గర్భంలో జన్మిస్తాను అని ఆదేశించి, అలా అవతరించిన నువ్వు ఈ జగత్తులో 14 ప్రముఖమైన పేర్లతో పిలువబడతావు, పూజింపబడతావు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఆ 14 పేర్లు ఏంటంటే దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, మాయా, ఈశాని, శారద, అంబిక, నారాయణి, కన్యక. కాబట్టి దుర్గాదేవి అంటే శక్తి, శ్రీకృష్ణ భగవానుని యోగమాయా శక్తి. ఆ తల్లి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో ప్రసిద్ధి పొందుతూ ఆరాధించబడుతున్నారు. వారణాసిలో దుర్గాదేవిగా, అవంతిలో భద్రకాళిగా, ఒరిస్సాలో విజయాగా, కొల్హాపురంలో వైష్ణవి లేదా మహాలక్ష్మిగా, అస్సాంలో చండికగా, ఉత్తర భారతంలో శారదాగా, కన్యాకుమారిలో కన్యకాగా. ఈ వివరాలన్నీ శ్రీల ప్రభుపాదుల వారు రాసిన శ్రీమద్ భాగవతం దశమ స్కందం భాష్యాల్లో ఉన్నాయి. ఈ విధంగా దుర్గాదేవి యోగమాయగా శ్రీకృష్ణుని లీలల్లో సహకారం అందిస్తారు. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో దుర్గాదేవి చేసే సేవలేమిటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తారు: మయాధ్యక్షేణ ప్రకృతి, ఆయన అధ్యక్షతన ఈ భౌతిక జగత్తు నడుస్తున్నది అని. దుర్గాదేవి ఆ శ్రీకృష్ణుని అధ్యక్షతన ఆయన కోరికను అనుసారంగా ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి, స్థితి మరియు ప్రళయాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయం బ్రహ్మ సంహితలోని బ్రహ్మదేవుని ప్రార్థనలు కూడా నిర్ధారిస్తాయి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా. అంటే దీనికి అర్థం, దుర్గాదేవి భగవంతుని ఛాయాశక్తిగా ఈ భౌతిక జగత్తుకు అధిష్టాన దేవతగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు దుర్గాదేవి పేరుకు అర్థమేమిటో తెలుసుకుందాం. దుర్గా అంటే కోట, ఆమెను దాటడం చాలా కష్టం అని అర్థం. దుర్గాదేవి సత్వ, రజ, తమో గుణాలతో కూడిన మాయాశక్తి. ఈ మాయాశక్తి మనందరి చైతన్యాన్ని కప్పేస్తుంది. ఈ ప్రభావం వల్ల మనమందరం ఆత్మలమని, శ్రీకృష్ణుని సేవకులమని మరచిపోయి ఈ భౌతిక జగత్తులో కష్టాలు పడుతున్నాం. ఇలాంటి దుర్గాదేవి యొక్క మాయాశక్తి ప్రభావం నుండి విముక్తి పొందాలంటే ఒక్కటే మార్గం: శ్రీకృష్ణ భగవానులు లేదా ఆయన యొక్క శుద్ధ భక్తుల శరణాగతి తీసుకోవడమే, వారికి భక్తియుత సేవ చేయడమే. అలా మనం చేసిన భక్తికి మెచ్చి ఆ శ్రీకృష్ణుడు తన శక్తి అయిన దుర్గాదేవిని ఆదేశిస్తారు మనల్ని విడిచిపెట్టమని. ఈ విధంగా మనం దుర్గాదేవి యొక్క మాయాశక్తి ప్రభావం నుండి బయటపడగలం. ఇప్పుడు దుర్గాదేవి ఒక కృష్ణ భక్తుణ్ణి నరబలి కాకుండా ఎలా కాపాడారో తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో ఈ వర్ణన ఉంది. ఒకసారి ఒక గొప్ప కృష్ణ భక్తుడు ఉండేవారు. ఆయన పేరు జడభరతుడు. ప్రతి క్షణం కృష్ణ సేవలో ఉండేవారు. అదే సమయంలో కొందరు గజ దొంగలు సంతాన ప్రాప్తి కోసం కాళీమాతకి ఒక మనిషిని బలిగా ఇవ్వాలనుకున్నారు. వారు తీసుకొచ్చిన ఒక మనిషి ఎలాగోలా వారి నుండి తప్పించుకున్నాడు. అప్పుడు పొలంలో కాపలా కాస్తున్న జడభరతుణ్ణి బలవంతంగా కాళీమాత ఆలయానికి తీసుకెళ్లి బలి ఇవ్వాలనుకొని ఒక భయంకరమైన ఖడ్గంతో ఆయన తలని నరకబోతారు.
అప్పుడు కాళీమాత తన కళ్ళ ముందే జరుగుతున్న ఈ సంఘటన చూసి సహించలేకపోతారు. ఈ పాపాత్ములంతా కలిసి ఒక గొప్ప భక్తుణ్ణి చంపేస్తున్నారని చూసి ఆమె ఒక్కసారిగా విగ్రహం నుండి ప్రత్యక్షమవుతారు. ఎంతో భయానకమైన ముఖంతో, ఎంతో కోపంతో వాళ్ళు బలివ్వటానికి తెచ్చిన అదే ఖడ్గంతో వాళ్ళ అందరి తలలు కాళీమాత నరికేస్తారు. జడభరతుణ్ణి కాపాడుతారు. వాళ్ళందరూ కాళీమాతను ప్రసన్నం చేసుకోవటానికి బలి ఇవ్వాలనుకున్నారు. కానీ చివరకు వాళ్లే కాళీమాత చేతిలో చంపబడ్డారు. ఎందుకంటే జడభరతుడు ఒక గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి. కాళీమాత కృష్ణ భక్తులను తన కంటికి రెప్పలా కాపాడుతారు అనటానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈ లీల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ కాళీమాతను, ఆ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే చేయాల్సింది బలి కాదు, భక్తి, కృష్ణ భక్తి. ఈ కలియుగంలో మనం చాలా సులభంగా భక్తి చేసే పద్ధతి హరినామ కీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విజయదశమి నుండి మనం ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం 108 సార్లు జపించి ఆ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకుందాం. హరే కృష్ణ.